ఈ సంవత్సరాలు పంచాయతీలకు నిధులు రావట్లేదు, జిల్లా జడ్పీలకు కానీ పంచాయతీలకు కానీ మండల పరిషత్ నిధులు, దాంట్లో మేజర్ రెవెన్యూ జనరల్ రెవెన్యూ సోర్సెస్లో వాళ్ళకి ఒకటి స్థానికంగా వారి గ్రావెల్ అక్కడ తీసినా కానీ లేదంటే మట్టి తీసినా కానీ ఇసుక అనేది కనీసం ఉంటే దానికి సంబంధించిన మనకి పన్ను కొంత భాగం దాంట్లో ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు 1000 కోట్లు ఈ నివేదికలో మనకు అర్థమైంది ఏంటంటే కేవలం ఇసుక మీద, ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కాదు, జస్ట్ కేవలం ఇసుక మీద ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు పక్కన కూర్చొని ఆయన అనుభవాన్ని తీసుకుని మా అర్థమైంది ఏంటంటే 1000 కోట్లు శాండ్ తీసుకుంటాం సార్. దాంట్లో అట్లీస్ట్ మనకి 250 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ ఇంకా లోతుకి వెళ్ళలేదు, పైన పర్చేసి మాట్లాడుతుంటే 1000 కోట్ల సంవత్సరానికి వర్త్ ఆఫ్ ఇసుక తీసారు. 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 20% ట్యాక్స్ ఇచ్చేసారు. తిరిగి అది ఎక్కడికి రావాలంటే పంచాయతీకి రావాలి, లోకల్ బాడీస్కి రావాలి. ఆ డబ్బు ఎప్పటికీ రావాలి. ఇక్కడికి ఎంత వచ్చిందనేది దానికి ఒక స్పష్టత లేదు. సో అట్లా ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 5000 కోట్ల మొత్తం ఇది ఆన్ రికార్డ్ ఉన్నది. ఆఫ్ రికార్డ్ ఎంత చేశారని మనం చెప్పలేదు. సో అదొకటి జీవించు బయటికి కొంచెం బలంగా తీయాలి. అంటే దాదాపు పంచాయతీలు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలకి కానీ లోకల్ బాడీస్కి దాదాపు 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి. ఆ ఫండ్స్ ఇటు పంచాయతీకి రావాల్సింది. రోడ్లు వేయాలన్నా, శానిటేషన్ వేయాలన్నా, ఈరోజు 40 పంచాయతీల్లో దాదాపు 53 పంచాయతీలు ఉదాహరణ పిఠాపురం తీసుకుంటే 40 పంచాయతీల పైన సక్రమ తాగునీటి సౌకర్యాలు దేనికంటే అక్కడ స్థానిక నిధులు లేవు దానికి. సో పంచాయతీల నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి పంచాయతీలకు ఇవ్వాలి. అది ఇవ్వకపోవటం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్లో అది వన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక ప్రమాదం. అట్లా చాలా మల్టిపుల్గా చూస్తూ ఉంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఈ ఫండ్ రైజింగ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా చేయలేదు. సో వీటన్నిటి కొంచెం డీటెయిల్గా తీసుకుని ప్రాపర్ రిపోర్ట్ మీకు ఒక 2 days ఒక 4 గంటల్లో మనకు నివేదిస్తుంది. అది టేక్ ఇట్ ఫార్వర్డ్ క్యాబినెట్ మీకు కూడా తెలియజేస్తుంది.